గత ప్రభుత్వం మరి అమలు చేయకోకుండా దాన్ని తుంగలో దొక్కితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అనేక సార్లుగా మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టారు. మరి వాళ్ళ ఎన్నికల హామీలో కూడా, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కూటమి ప్రభుత్వం మరి వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరిస్తామని మరి అనేక సార్లు వాళ్ళు చెప్పారు. మనం కూడా దీన్ని తీవ్ర స్థాయిలో మన కార్మిక సంఘాలు రాష్ట్ర స్థాయిలో స్పందిస్తూ మరి రాష్ట్ర పిలుపు మేరకు రేపు 4వ తారీఖున విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మన వెల్ఫేర్ బోర్డుని తిరిగి పునరుద్ధరించాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని మరి జయప్రదం చేయవలసిందిగా మరి తాలూకా, పట్టణ, గ్రామ ప్రాంతాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఏకగ్రీవంగా వచ్చి మరి అనేక మంది వచ్చి మన నిరసన తెలియజేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం తొమ్మలో దొక్కితే ఈ ప్రభుత్వం ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు దీని మీద స్పందించినప్పటికీ మరి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడినప్పటికీ దీన్ని అలాగే నీరుగారుస్తూ ఉన్నారు. ఈ నీరుగార్చిన దాన్ని మనం కూడా వదిలేస్తే వాళ్ళు అలా గడిపేస్తారు. 5 సంవత్సరాలు అయిపోతాయి. మరి ఎంతో కష్టపడి మనం సంపాదించుకున్న ఈ వెల్ఫేర్ బోర్డుని తిరిగి పునరుద్ధరించాలి.